బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా కారేగాం వాగులో కారు గల్లంతైంది. కారులో 4 వ్యక్తులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? స్థానికులు ప్రమాదం గురించి ఏమంటున్నారు? అసలు భూపతి వినిపిస్తుందా? నిజామాబాద్ జిల్లా కారేగాం వాగులో కారు గల్లంతైంది. కారులో 4 వ్యక్తులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కారు గల్లంతుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, ఈ ప్రమాదం ఎలా జరిగింది? స్థానికులు ఏమంటున్నారు? గుడ్ ఈవినింగ్ గోపి. నిజామాబాద్ జిల్లా పిట్ల మండలం కారేగాం వాగులో కారు గల్లంతైన సంఘటన ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా మెదక్ జిల్లా కంకి మండలం తడకల్ గ్రామం నుంచి నిజామాబాద్ జిల్లా బాన్స్వాడకు వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ కారులో 6 ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సమయంలో కారేగాం కొద్మేగాం గ్రామాల మధ్యలో కారేగాం వాగు ఉంది. ఈ వాగు దాటుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా వహించడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కారు గల్లంతు ఘటనలో 5గురితో పాటు ఓ మహిళ ఉన్నట్లు గుర్తిస్తున్నారు. ముఖ్యంగా మెదక్ జిల్లా కంకి మండలం తడకల్ గ్రామానికి చెందిన రాజమణి తన కూతుళ్లతో సహా ఈ బాన్స్వాడ ఆసుపత్రికి వస్తున్నారు. ఈ వస్తుండగా ఘటనలో కారేగాం వాగు బ్రిడ్జి పై నుండి ప్రవహిస్తుంది. వరద ఉధృతి పెరిగిన డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా స్థానికులు చెప్తున్నారు. ఇదే సమయంలో వర్షం కూడా పడుతుంది. సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కొంత ఆలస్యంగా జరుగుతుంది. అయితే డ్రైవర్ మాత్రం కారు గల్లంతు కాగానే డ్రైవరు పక్కనే దూకి చెట్టును పట్టుకొని వేలాడుతున్నట్లు స్థానికులు సమాచారం అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటనలో ఇప్పటికే 5 గల్లంతయ్యారని కూడా తెలుస్తుంది. 5 పిల్లలతో సహా ఓ మహిళ ఉండడం కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ కారేగాం వాగు గత కొన్ని రోజులుగా వర్షాల కారణంగా వాగు ఉధృతిగా ప్రవహిస్తుంది. ఈ వాగును దాటే ప్రయత్నంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా వహించే కారణంగానే ఈ ప్రమాదం జరుగుతుందని చెప్తున్నారు. అయితే రాజమణికి సంబంధించి ఆమె తమ మనమరాలు 10 నెలల ఒంటిపై ఛాయ్ పడడంతో ఒక నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ ఆసుపత్రికి కారులో తీసుకువస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనతో స్థానికులు భూపతి, మీరు లైన్ లో ఉండండి. ఆ గ్రామ